ప్రధాని మోదీ బీసీ కాదు, సీఎం అయ్యాక ఓసీ నుంచి బీసీ అయ్యారు. నావి ఆరోపణలు కాదు, నిజమే మాట్లాడుతున్నా. తెలంగాణపై ఎన్డీఏ సర్కార్ చిన్న చూపు, యుద్ధానికి తాము సిద్ధం. కేసీఆర్ వస్తున్నారట, యూత్ కాంగ్రెస్ రెడీ అవ్వాలి. క్షేత్రస్థాయిలో ఆయన ఢీ కొట్టాలి. గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిండ్రిగా. కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చేసిండు. ప్రధాని మోదీ బీసీ కాదు, సీఎం అయిన తర్వాతనే ఆయన బీసీలోకి కన్వర్ట్ అయ్యారు అని చెప్పి, నావేమో ఆరోపణలు అయితే కాదు, నేను వాస్తవాలను మాట్లాడుతున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పిండు. దీని మీద చర్చ జరగాలి, అనవసరమైనటువంటి విషయాల మీద కాదు. రాజకీయ నాయకులంతా, తర్వాత పెద్ద పెద్ద ఛానళ్ళంతా చర్చ పెట్టాల్సింది దీని మీద చర్చ పెట్టాల. నేషనల్ మీడియా మొత్తం దీని మీద చర్చ పెడితే మరి రేవంత్ రెడ్డి అలా బీసీ కాదని చెప్తా ఉన్నాడు. నిజంగా మోదీ గారు బీసీనా కాదా? ఒకవేళ బీసీ అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎందుకు అంత శాతానికి పెంచినట్లు? బీసీ రిజర్వేషన్ ని, ఆ తర్వాత ఎస్సీల రిజర్వేషన్ ని, ఎస్టీల రిజర్వేషన్ ని అట్లనే ఉంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని 12% ఒకేసారి ఎందుకు పెంచినట్లు? ఒకవేళ సార్ బీసీఏ అయి ఉంటే బీసీ ప్రజల కోసం ఏం చేసిరు? ఎన్ని రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా కులగణన జరిగింది? కులగణన చేయడానికి ఎందుకు మరి మోదీ గారు ముందుకు వెళ్ళడం లేదు? ఇప్పటికి 3 సార్లు అధికారం చేపట్టినటువంటి ఎన్డీఏ సర్కార్ ఎందుకు 50% పైగా ఉన్నటువంటి, దేశంలో 50% ఎక్కువగా ఉన్నటువంటి బీసీల కోసం ఏం చేసిర్రు అనేది చర్చ జరగాలి, ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు మంచిగానే మాట్లాడిండు, ఒక చర్చ ప్రజల్లో పెట్టిండు. చర్చ జరగాలి. బీసీల కోసం పెట్రోల్ రేట్లు తగ్గించినమా పెంచినమా? డీజిల్ రేట్లు తగ్గించినమా పెంచినమా? బీసీ సమాజం కోసం ఎంతమంది నాయకులను ఎన్నుకున్నాం? బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను ఎంతమందిని బీసీలను చేసినాం? ఎంతమంది బీజేపీ నాయకుల్ని మనం మంత్రులను చేసినాం? ఎంతమంది బీసీలని మంత్రులుగా చేసినాం? ఎంతమంది బీసీలని ఎంపీలుగా గెలిపించుకున్నాం? ఇవన్నీ కూడా చర్చ జరగాలి. ఎందుకు కులగణన చేయలేకపోతామో, సరే కింద మీద పడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మాట ఒకటి ఇచ్చిండ్రు, మేము కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటిస్తా ఉన్నాం, బీసీ డిక్లరేషన్ చేస్తామని చెప్పి ఆయన మాట ఇచ్చారు కాబట్టి సరే కింద మీద పడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ విషయాలన్నీ పక్కగా పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రస్తావన మోదీ గారు బీసీ కాదు అనే దాని మీద చర్చలు జరగాలి. చర్చలు జరిగితే అప్పుడు సార్ నిజం చెప్తున్నాడా, లేకపోతే అసలు బీసీల కోసం ఏం చేశారు, బీసీల కోసం ఏం చేశారు అనేది కూడా మాట్లాడుకోవాలి. ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని బీసీ కాదని, లీగల్లీ కన్వర్టెడ్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం గాంధీ భవన్ లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 2002 వరకు ఉన్నత వర్గాల్లో మోడీ కులం ఉండేదని, గుజరాత్ సీఎం అయ్యాక ఆయన తన కులాన్ని బీసీలో కలిపేసుకున్నారన్నారు. తాను ప్రధాని మోదీ కులం గురించి ఆషామాషిగా చెప్పడం లేదని, అన్ని తెలుసుకునే మాట్లాడుతున్నారని అన్నారు. మోదీపై తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్దేశపూర్వకంగానే తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తుందన్నారు. తెలంగాణ పట్ల కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆవేదన చెందారు. తెలంగాణ ప్రజలు ఏం పాపం చేశారని నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాదని, రీజనల్ రింగ్ రోడ్డుతో ఏమైందో చెప్పాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోదీపై యుద్ధం కోసం త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి ఇక రేవంత్ రెడ్డి సారు నిన్న చెప్తా ఉన్నాడు. ప్రధానంగా దేశంలో ఎక్కువ ఉన్నటువంటి జనాభా, అది ఏ కమ్యూనిటీ అయినా అవ్వచ్చు, వాళ్ళకి చేయాలి. మరి 12 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెంచినప్పుడు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి పెంచొద్దా? ఒక రాష్ట్రంలో కులగణన చేస్తా ఉన్నాం, మీ శాతం ఎంతైతే ఉందో మీ రిజర్వేషన్లు మీకే అని తేల్చుతున్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కూడా మరి తేల్చాలి కదా. పెను మార్పులు జరగాలి కదా, రాజకీయాల్లో కానీ లేకపోతే ప్రజల జీవితాల్లో కానీ మారాలి కదా, మార్పు దిశగా పోవాలి కదా. ఎక్కడేసిన కూడా అట్లే మూడోసారి అధికారం చేపట్టినాం. సరే బీసీయా కాదా అనే విషయం చర్చ నడుస్తా ఉన్నటువంటి నేపథ్యంలో అయినా సరే ఇగో అణగారినటువంటి వర్గాల కోసం ఏం చేసినాం అనేది ప్రధానంగా నిలబడుతుంది. సో ఏదేమైనా కానీ చర్చలు జరగాల. విప్లవాత్మకమైనటువంటి మార్పులు దేశంలో రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు నాయకులుగా ఎదగాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. దేశంలో పెను మార్పులు తీసుకురావాల్సినటువంటి ఉన్నది. యువకులు కూడా ప్రధానంగా దీని మీద సోషల్ మీడియాలో కానీ మీ వ్యక్తిగతంగా కానీ చర్చలు పెట్టుకోవాలి. చర్చలు పెట్టుకొని పెను మార్పులు ఎప్పుడైతే తీసుకొస్తారో అప్పుడే
కొన్ని మార్పులు చేర్పులు దేశంలో జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి.